హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. జై భీమ్ సినిమా గుర్తుందా? ఒక విలేజ్ లో ఒక డబ్బున్న వ్యక్తి ఇంట్లో నగలు ఎవరో దొంగలిస్తారు. ఏమీ తెలియని ఒక పాములు పట్టుకునే రాజకన్ను అనే వ్యక్తిని పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడమే కాదు, తన చెయ్యని నేరానికి తనను చితక్కొట్టి బంధించి చంపేస్తారు. అయితే అంతకన్నా దారుణమైన విషయం మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగిందని మీకు తెలుసా? ఆ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. కుమార్ అనే వ్యక్తి జీవితంలో ఆ 13 రోజుల గురించి ఆలోచిస్తే అతని ఒళ్ళంతా భయంతో కంపిస్తుంది. అంతలా అతను భయపడేలా ఆ 13 రోజులు ఏం జరిగిందో చూద్దాం. పాండి, అఫ్జల్, మురుగన్ ఇంకా కుమార్ వీళ్ళ నలుగురు తమిళనాడు నుండి గుంటూరుకు వచ్చిన లేబరర్స్. గుంటూరులో ఒక్కొక్కరు ఒక్కో లేబర్ పని చేసుకుంటూ తమకు తోచినంత డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా గుంటూరులోని ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఒక పెద్ద దొంగతనం జరుగుతుంది. చాలా డబ్బులు, నగలు దొంగిలించబడతాయి. పోలీసులు ఈ కేసుని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా కుమార్ ఇంకా తన ముగ్గురు ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ దొంగతనం చేసిన ఒరిజినల్ దొంగలకి వాళ్ళు దొంగతనం చేసింది ఒక ఎమ్మెల్యే ఇంట్లో అని తెలుస్తుంది. వాళ్ళు భయపడిపోయి ఆ తరువాత రోజే ఆ నగల్ని, డబ్బుని ఎమ్మెల్యే ఇంటి ముందు పెట్టేస్తారు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఆ దొంగతనం చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని పోలీసులకి ఆర్డర్ వేస్తాడు. పోలీసులకి అసలైన దొంగల్ని పట్టుకోవడం చేతగాక ఈ నలుగురిని ఫ్రేమ్ చేయాలని చూస్తారు. వాళ్ళని కొన్ని రోజుల పాటు దారుణంగా కొడతారు. బ్రతకడానికి మాత్రమే ఎంతో కొంత ఫుడ్ ఇచ్చి రోజు టార్చర్ చేస్తూనే ఉంటారు. కానీ పోలీసులు ఎంత కొట్టినా, వాళ్ళ చావు దగ్గరికి వచ్చినా ఆ నలుగురు మాత్రం చేయని ఆ దొంగతనాన్ని మాత్రం ఒప్పుకోరు. వాళ్ళని చూసి ఒక పోలీస్ కానిస్టేబుల్ కి జాలి వేస్తుంది. వీళ్ళ నలుగురికి ఒక ఐడియా ఇస్తుంది. వాళ్ళు ఆమె చెప్పినట్లుగానే చేస్తారు. ఆ తరువాత రోజు కోర్టు ముందు నిజం ఒప్పుకుంటామని పోలీసులతో చెప్తారు. పోలీసులు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో వీళ్ళ నలుగురు వాళ్ళ షర్ట్స్ విప్పేసి వాళ్ళని పోలీసులు ఎంత దారుణంగా కొట్టారో చూపిస్తారు. కానీ వాళ్ళ నలుగురికి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు. తమిళ్లో వాళ్ళు చెప్పేది జడ్జ్ కి అర్థం కాదు. వీళ్ళ అదృష్టం బాగుండి ముత్తువేల్ అనే ఒక తమిళ్ పోలీస్ ఆఫీసర్ ఒక కేసు పని మీద అదే కోర్టులో ఉంటాడు. అతనికి తమిళ్, తెలుగు 2 భాషలు వస్తాయి. వీళ్ళు తమిళ్లో చెప్పింది మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి జడ్జి గారికి చెప్తాడు. ఆ దారుణమైన నిజం తెలుసుకున్న జడ్జి పోలీసుల్ని గట్టిగా మందలించి వాళ్ళ నలుగురిని వెంటనే విడుదల చేయమని చెప్తాడు. ఎక్కడితో కథ సుఖాంతం అనుకుంటే పొరపాటే. ఎక్కడి నుండి కథ ఇంకా దారుణంగా ఉంటుంది. ముత్తువేల్ అనే ఆ తమిళ్ పోలీస్ ఆఫీసర్ కేకే అనే ఒక ఆడిటర్ కేసు మీద ఆ కోర్టుకి వస్తాడు. ఆ కేకే గుంటూరు కోర్టులో నిజం ఒప్పుకోకముందే అతన్ని కిడ్నాప్ చేయాలన్నది ముత్తువేల్ ప్లాన్. అసలు ఈ కేకే ఎవరో మనకు కాసేపట్లో క్లియర్ గా తెలుస్తుంది. ఈ నలుగురు లేబరర్స్ కి సహాయం చేశాడు కాబట్టి కేకేని కిడ్నాప్ చేయడానికి హెల్ప్ అడుగుతాడు ముత్తువేల్. వీళ్ళ నలుగురు కృతజ్ఞతతో కేకేని కిడ్నాప్ చేయడానికి ముత్తువేల్ కి హెల్ప్ చేస్తారు. గుంటూరు నుండి చెన్నైకి ఈ నలుగురు లేబరర్స్, ముత్తువేల్ ఇంకా ఆ కేకే ఒక వెహికల్లో బయలుదేరుతారు. కుమార్ తన ఊరు చెన్నైకి ముందే ఉండడంతో అక్కడ దిగేస్తాడు. కేకే ఆ మిగతా ముగ్గురు లేబరర్స్ చెన్నై దగ్గర ముత్తువేల్ అండర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వస్తారు. ఆ పోలీస్ స్టేషన్ కి కొన్ని పెయింటింగ్ వర్క్స్ పెండింగ్ ఉంటాయి. ఈ ముగ్గురు లేబరర్స్ ని పెయింట్ వేసి వెళ్ళమని ముత్తువేల్ అడుగుతాడు. ఆ పెయింట్ వేయడానికి ఒప్పుకోవడమే వాళ్ళ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని వాళ్ళకి కాసేపట్లో అర్థమవుతుంది. అసలు ఈ కేకే ఎవరంటే అపోజిషన్ పార్టీలో ఉన్న ఒక ఫేమస్ ఆడిటర్. అతన్ని పట్టుకొని తమిళనాడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి అపోజిషన్ పార్టీ సీక్రెట్స్ అన్ని బయట పెట్టాలన్నది రూలింగ్ పార్టీ ప్లాన్. ఆ ప్లాన్ కి ఒక డీసీపీని ఉపయోగించుకుంటారు. అయితే ఆ అపోజిషన్ పార్టీ అండర్ లో ఒక ఏసీపీ ఉంటాడు. ఆ ఏసీపీ మన డీసీపీకి ఒక ప్లాన్ ఇస్తాడు. అపోజిషన్ పార్టీని 3 కోట్లు లంచం అడగమని. అలానే ఈ డీసీపీ అపోజిషన్ పార్టీని 3 కోట్లు లంచం అడుగుతాడు. 3 కోట్లు ఇస్తే ఈ కేకేని వదిలేస్తా అని చెప్తాడు. డీసీపీ అలా అడగగానే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ కేకే వాళ్ళ సీక్రెట్స్ అన్ని బయట పెట్టేశాడేమో అని భయపడతారు. వీళ్ళ అండర్లో ఉన్న ఏసీపీని కేకేని బాగా ఇంట్రాగేట్ చేసి నిజం చెప్పేశాడేమో కనుక్కోమంటారు. ఆ ఇంట్రాగేషన్ లో ఏసీపీ కేకేని కొట్టిన దెబ్బలకి అతను చనిపోతాడు. అదంతా సీఏ అయిన ముత్తువేల్ అండర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లోనే జరుగుతుంది. ముత్తువేల్ తన కానిస్టేబుల్స్ తో కలిసి చెన్నైలో ఉన్న ఒక బీచ్ హౌస్ కి కేకే శవాన్ని తీసుకెళ్లి ఉరి తీసుకున్నట్లు క్రియేట్ చేస్తాడు. ఈ లోపు ఈ డీసీపీ, ఏసీపీ కలిసి దీన్ని సూసైడ్ లా ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేస్తారు. అదే టైంకి ఈ పోలీస్ స్టేషన్ లో కుమార్ ఫ్రెండ్స్ అయిన ముగ్గురు లేబరర్స్ పనిచేస్తూనే ఉంటారు. ఆ డిస్కషన్ అయిపోయాక డీసీపీ ఈ ముగ్గురు లేబరర్స్ ని చూస్తాడు. మొత్తం వినేశారేమోనని డౌట్ వస్తుంది. ముందు పెండింగ్ లో ఉన్న ఒక ఏటీఎం రాబరీ కేసులో ఈ ముగ్గురిని ఇరికించి ఎన్కౌంటర్ చేసేద్దామని డిసైడ్ అవుతాడు. అదే విషయాన్ని సిఐ ముత్తువేల్ కి చెప్తాడు. ముత్తువేల్ వాళ్ళ ముగ్గురు తన రెస్పాన్సిబిలిటీ కాబట్టి దానికి ఏమాత్రం ఒప్పుకోడు. కానీ డీసీపీ అతన్ని ఫోర్స్ చేసి ఒప్పిస్తాడు. పాండి, అఫ్జల్, మురుగన్ అనే ఈ ముగ్గురు లేబరర్స్ ని బయటికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేస్తాడు. వీళ్ళ ముగ్గురికి హెల్ప్ చేసిన ఆ సిఐ ముత్తువేల్ ను కూడా చంపేస్తారు. ఈ స్టోరీని తమిళ్ డైరెక్టర్ అయిన వెట్రిమారన్ విచారణ, తమిళ్లో విసారణై సినిమాగా తీశారు. ఆటో డ్రైవర్ కుమార్ అనే వ్యక్తి తన నిజ జీవితంలో ఈ 13 రోజులు జరిగిన సంఘటనల ఆధారంగా ఒక నవల రాశాడు. ఆ నవల పేరు లాకప్. ఈ నవల ఆధారంగానే విచారణ అనే ఈ మూవీని తీశారు. ఈ నవలకి బెస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే అవార్డు వచ్చింది. ఈ మూవీ చూసిన కొన్ని రోజుల పాటు నా మైండ్ దారుణంగా డిస్టర్బ్ అయింది. ఈ మూవీ విచారణ పేరుతో తెలుగులో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది.
ఇలాంటి మరిన్ని టచింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశోక్ రీడ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.